అప్పుడు కరోనా టైం స్కూల్ అన్నీ బంద్ అయ్యి ఉండే. ఇక అప్పుడు చిన్న షార్ట్ ఫిల్మ్ తీద్దామని కొంచెం హోప్ ఉండి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాం. కొన్ని కవర్ సాంగులు తీసినాం. తీసిన తర్వాత ఒక కవర్ సాంగ్‌కి కొంచెం ఎక్కువ వ్యూస్ వచ్చినాయి. ఇక ఆ ఉత్సాహంతోటి ఇంకొంచెం పెద్దగా తీద్దామని అనుకున్నాం. అంతలోనే మా మన్బావ ఫోన్ చేసి ఒక పెద్ద కవర్ సాంగ్ తీద్దాంరా అన్నాడు. అప్పుడు అందులో నువ్వేలా రీడ్ అని అన్నాడు. అన్నాక ఐ వాస్ షాక్డ్. ఇక తర్వాత నేనే పెద్ద లీడ్ అన్నాక హీరో అన్నాక నాకు కొంచెం భయమై ఉండే. ఎట్లా తీద్దాం కొంచెం భయమైంది. తీస్తానా తీయనా అనిపించింది. కానీ తర్వాత కొంచెం ట్రై చేసిన. తర్వాత కొంచెం తీయొచ్చింది కానీ ఇప్పటివరకు షార్ట్ ఫిలిం తీసినాం కానీ ఇంత పెద్ద స్కేల్లో ఇట్లా ఇట్లా సెట్ వేసుడు అది ఇది అని చెప్పిండు. ఇక అప్పటికి మాకు భయం అవుతుండే ఎట్లా తీసుడు ఏంది అని. అప్పుడు మనీ చెప్పినప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. అంటే ఆ నరేషన్కి కాన్ఫిడెన్స్ వచ్చింది. కానీ ఇప్పుడు టిన్నుని సెలెక్ట్ చేసినప్పుడు అయినైతేనే పర్ఫెక్ట్ చాయిస్ అనుకున్నాం. 90% దాకా తీసినాం. మంచి మంచి లొకేషన్ తీసినాం. అంతా అయితేనే మంచిగా అవుతుండే. పోస్ట్ ప్రొడక్షన్ దాకా అయింది. మధ్యలో ఒక రీటేక్ ఉండే. అప్పుడే హ్యాండ్ ఇచ్చింది టిన్ను. సంక్రాంతి సందడి వీడియో వచ్చినప్పుడు ఆ పాట బాగా ఫేమస్ అయింది. తర్వాత ఊరోళ్ళందరూ మంచిగా చేసిర్రు అన్న తర్వాత నాది నేను ఇంప్రూవ్ చేసుకుందాం అనుకున్నా. అప్పుడే చైర్బాబు ఫోన్ చేసి ఒక మంచి రోల్ ఉంది నీకు, ఒక కవర్ సాంగ్ తీయాలి, అలా మెయిన్ లీడ్ టిన్ను అని చెప్పిండు. తర్వాత మంచిగా సెట్ అయినప్పుడు 90% ఎడిటింగ్ అయిపోయింది. అప్పుడే ఒక సీన్ మంచిగా రాలేదని మళ్ళీ తీద్దామన్నారు. అప్పుడే టిన్ను హ్యాండ్ ఇచ్చింది. వీడియో తీసి మొత్తం అయిపోయింది కావచ్చు అలా అనుకొని మెయిన్ క్యారెక్టర్ టిన్నాడు పోయిండు. అలా మమ్మల్ని ఇంటికి పోయి మేము నెక్స్ట్ డే సీన్ మంచిగా రాలేదని అనుకునేసరికి మళ్ళీ నాకు ఫోన్ చేస్తే నేను లేనని చెప్పిండు. నేను అన్నాక మరి ఎప్పుడు వస్తావు అంటే రేపత్తా అని కూడా మేము ఫోన్ చేసిన ప్రతిసారి రేపత్తా అన్నాడు. 2 months అయింది ఆడు రాలేడు. మంచి అంటే ఒక మంచి ఎగ్జైట్మెంట్ తోటి అంత ముందుకు తీసిన సంక్రాంతి సందర్లే తోటి మాకు మంచి కామెంట్స్ వచ్చినాయి. ఊళ్ళో మస్తు మంచిగా మెచ్చుకున్నాక ఇంకా మంచిగా తీయాలని క్వాలిటీ ఇంప్రూవ్ చేసినాం. మంచిగా స్టాండర్డ్స్ స్టెప్స్ మంచి ఇంప్రూవ్ చేసినాము. అంత రియాల్స్ అంతా మంచిగా పర్ఫెక్ట్ అయిపోయింది. అంత సెట్ అయిపోయినాక లాస్ట్కి వస్తే ఒక సీన్ వల్ల మొత్తం కొలాప్స్ అయిపోయింది. మేము అనుకున్నంత వేస్ట్ అయిపోయింది. అరే ఇంత బడ్జెట్ పెట్టి తీసినాము, ఇంత టైం ఇన్వెస్ట్ చేసినాము, అయిపోయింది అని ఆ సిచ్యువేషన్ చాలా భయంకరంగా ఉండేది. ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు రావడం అనేది వాజ్ ఎ వార్.